పట్టాలైట్స్ ఎక్స్కవేషన్ కాస్ట్ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మనందరికీ బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందరపర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది 34,000 వరకు మనకి క్వాంటిటీ ఉంది. చాలా వరకు మనకి పెండ్యాల పండ్లపర్రు నుంచే మనం 3-4 డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది. అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి 9 పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయినాయి. అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు. వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం, కానీ గత 5 డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనం 1,000, కొన్ని శాండ్ పాయింట్లో 500 ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి. కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే 1 వీక్కి మనం ఆల్మోస్ట్ 65,000 ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా 13,000 పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది 345 రూపాయలు. ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము 200 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మేము మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం, పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా, మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం. దట్ ఈస్ శాండ్ ఆపరేషనల్ కాస్ట్. శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు, వాటర్లోంచి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి మనము ఒక టన్నుకి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి. తర్వాత శాండ్ అనేది ఒక మైన్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి, జిఎస్టీకి సంబంధించింది. అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది, బాటలు. తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన అడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి. అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు, గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు. దే ఆర్ ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వైల్ హ్యాండ్లింగ్ మైన్స్. అలా చేసుకునేటప్పుడు మనం 345 రూపీస్, గతంలో మీరు చూసుకుంటే అది మనము 420, 450 నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ 345 ఉంది.
అలానే మనకి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా 257కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి. అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్. అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం. ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అది ఆల్మోస్ట్ 210 రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంటీకి 210 రూపీస్ అవుతుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ 257 కన్నా ఇంకా ఒక 40 రూపీస్ తగ్గబోతుంది.